పొందుతుంది మళ్ళా పోలీస్ విభాగం అన్నది నా అభిప్రాయం. రైట్. పూర్ణచంద్ర గారు, సో ట్రాన్స్ఫర్ల పేరుతోటి పోలీస్ అధికారుల్ని భయపెట్టడము, లొంగ తీసుకోవటము, ప్రలోభ పెట్టడం అనేది ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ రాజకీయాల్లో రాజకీయ నాయకులు అందరూ కామన్ అయిపోతూ ఉంది. ఒక కార్పొరేటర్ కూడా పోలీస్ స్థానికంగా ఉండే ఎస్ఐ మీద, సిఐ మీద పెత్తనం చేసేస్తా ఉన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రుబాబు చేస్తున్నాడు, దాని వీడియోలు తీస్తున్నారు. పలానా ఎమ్మెల్యే గారు, పలానా మాజీ ఎమ్మెల్యే గారు సిఐకి వార్నింగ్ ఇచ్చాడు, ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి రకరకాల ఎలివేషన్స్ పెడతా ఉన్నారు. సో వాటిని కూడా కట్టడి చేయాలనేది జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నటువంటి అంశం. అయితే ఇక నేనేమంటానంటే, విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, నాకు బాగా గుర్తుంది. పోలీసు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళేది పోలీస్ స్టేషన్కే కానీ పోస్ట్ ఆఫీస్కి కాదని హీరో రవితేజ చెప్తాడు అనమాట. అంటే సినిమాల్లో కూడా డిపార్ట్మెంట్ వారికి ఆ స్థాయి ఎలివేషన్ ఉంటుంది, అంటే అంత పవర్ఫుల్ డిపార్ట్మెంట్ కాబట్టి. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రం కొంతమంది పోలీస్ అధికారులు వారితోటి లాలూచి అవ్వటం, వారి వల్ల లబ్ధి పొందటం, సో దాని ద్వారా డిపార్ట్మెంట్లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది. పూర్ణచంద్ర గారు కాదంటారా? ఇప్పుడు బేసికల్గా ఇది విపరీతమైన అధికారాలు వీళ్ళ చేతికి ఇచ్చామండి రాజకీయ నాయకులకి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, దొంగలకి తాళం చెవిస్తే ఏమైతుంది ఇట్లానే ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే రాజకీయ నాయకులే ఈ రోజున ప్రజా కంటకులు, ప్రజల ఆస్తుల్ని దోచేవాళ్ళు, ప్రజాస్వామ్య విలువల్ని తూట్లు పొడిచేవాళ్ళు వీళ్ళే. మిగిలిన ప్రజలందరూ బాగున్నారండి ఈ రోజున. రాష్ట్రంలో మీరు ఎవరిని చూసుకున్నా కానీ ఒక పద్ధతిగానే వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులే అసలు మనకి ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టింది రాజకీయ నాయకులు. అవును. ఇప్పుడు మనం గతంలో చూసాము, జ్యుడిషియరీ మీద కూడా విమర్శలు వచ్చినాయి, సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినాయి. ఇంతవరకు ఏమైందో ఆ కేసులు తెలియదు మనకి. హైకోర్టు జడ్జిల మీద వచ్చినాయి. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు. ఈ రోజున దేశంలో ప్రజలకి ఉన్న చిట్ట చివరి ఆశాకిరణం ఏంటంటే న్యాయ వ్యవస్థ. అవును. ఇప్పుడు మొన్న చూసాం మనం, ఒక గవర్నరు, మాజీ ఐపీఎస్ ఆఫీసరు మరి ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఒక స్టేట్ క్యాబినెట్ పంపించిన బిల్లుల్ని నెలల తరబడో సంవత్సరాల తరబడో ఇవ్వకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి ఆ బిల్లును ఆమోదించినట్టే అని చెప్పి కొన్ని మార్గదర్శకాలు గవర్నర్లకు ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు ఈ వ్యవస్థ ఎటుపోతున్నాం మనం? ఏమవుతుంది ఈ దేశం? అంటే న్యాయ వ్యవస్థ ఈ రోజున అలానే ప్రజాప్రతినిధి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏమైపోయినాయి? సంవత్సరాలు అయిపోవాలా, 2 సంవత్సరాలు అయిపోవాలని ఒక ఆయన సిజేఐ అన్నాడు సుప్రీంకోర్టు. ఆయన వెళ్ళిపోయాడు, ఇంకో ఆయన వచ్చాడు. ఏమైతుంది? ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు? గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన కేసులో కూడా ఒక న్యాయమూర్తి గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత మరణించారు అనుకోండి, అదొక ఎపిసోడ్. సో ఇవన్నీ కూడా చూస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద, అంటే కొంతమంది ఒక వ్యవస్థలో ఒక 5% చేసే తప్పులకి వ్యవస్థ అంతా పొల్యూట్ అయిపోతుంది కదా పూర్ణచంద్ర గారు. సో న్యాయ వ్యవస్థలో ఈ రోజున ఇది లాస్ట్కి మన ప్రజలకి ఉన్న నమ్మకం ఏంటంటే, అన్ని వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్లో పోలీసులు వస్తారు, ఐఏఎస్ అధికారులు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. మీడియా సరే మీడియా ఓన్లీ ఈ రాజకీయ ప్రయోజనాలను ఆశించి, వాళ్ళ యొక్క వర్గ ప్రయోజనాలను ఆశించి పనిచేసే మీడియానే ఉంది మనకి దేశంలో. అటానమస్ అయినా కానీ వాళ్ళ కోసం పనిచేస్తాం. ఇంకా రాజకీయ నాయకులు ఇందా మనం చెప్పుకుంటున్న వాళ్ళ క్వాలిటీ ఎంత ఉందో, ఎందుకు పనికిరాని వాడు నాయకుడు అవుతున్నాడు. అతనికి డొక్కశుద్ధి ఉండదు, ఏ అవగాహన ఉండదు, ఓన్లీ ఓట్లు పోగు చేసుకుని గెలవటం అనేది ఒక్కటే తెలుసు అతనికి. అది కూడా దానికి కులమో మతాన్నో ప్రాంతాన్నో వాడుకుని నాయకుడు అవుతాడు. సరే, అది అయిపోయింది. ఇంకెవరున్నారండి మనకి? న్యాయ వ్యవస్థే కదా. ఈ న్యాయ వ్యవస్థలో ఇప్పుడు హైకోర్టు జడ్జెస్, ఏపీ హైకోర్టు జడ్జెస్ మీద చాలా కేసులు, ఈవెన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ తీసుకుందని నాకు గుర్తు. ఇంతవరకు ఏమైందో ప్రజలకు తెలియదండి. మీరు ఎప్పుడైతే చట్టం తన పని తను చేయదో, న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే తన పని చేయదో, ఆ భయం లేదు కదా. ఈ భయం కనుక వచ్చినాడు ఖచ్చితంగా ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఒక చీఫ్ మినిస్టర్ అదుపు తప్పి మాట్లాడటం, చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి అదుపు తప్పి మాట్లాడటం అనేది చాలా డేంజరస్ థింగ్. ఇవన్నీ కూడా సరే సెట్ అవుతాయి. ఈ రకంగా మనం తీయాలి. నేను కూడా మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఆ కేసుల వివరాలు ఏమైనాయో దాన్ని ఒకసారి చర్చ పెట్టండి, ఏమైందో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసు వివరాలా మీరు అనేది పూర్ణచంద్ర గారు?
హైకోర్టు జడ్జిల మీద హైకోర్టు జడ్జిల మీద సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేశారు. అవును, కులం పేరుతో వాళ్ళని దూషించారు గత ప్రభుత్వంలో. 2019 నుంచి జరిగినాయి. కులం పేరుతో దూషించారు, చాలా మంది ప్రజాప్రతినిధుల మీద కేసులు అయ్యాయి. ఏపీసీఐడి కేసులు ఇచ్చారు, అవును, ఏం ముందుకు పోలేదు, సిబిఐకి ఇచ్చారు, అవి ఏమైందో తెలియదు. ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఇందాక మనకి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఈ కేసులన్నిటి మీద ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసి మరి అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని ఆయన ఎట్లా అంటున్నారు. అవసరమైతే దానికి ఒక స్పెషల్ కోర్టు పెట్టి ఎట్లా చేయాలో ఈ కేసులన్నిటి కూడా తీయాలి. అసలు ముందు డెమోక్రటిక్ వాల్యూస్ ని మనం రాష్ట్రంలో నిలబెట్టాలి. మన ఆంధ్రప్రదేశ్ అనగానే చాలా గొప్ప రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. మనం ముందుకెళ్ళిపోతున్నాం. మనం అసలు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే 30% తెలుగు వాళ్ళే ఉండాలా ఏంటి, ఇవన్నీ చెప్తుంటారు. పక్కన ఇంకో పక్కన విపరీతమైన దిగజారుడు కార్యక్రమాలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో. ఇవన్నీ బయటికి తీయాల్సిన అవసరం. రైట్. చక్రపాణి గారు, సో మొత్తానికి